ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ లోనో పార్క్ లో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ అవతరణ దినోత్సవ వేడుకలు. ములుగు జిల్లా ఆలుబాక గ్రామంలో పత్రిజీ విశ్వ చైతన్య శక్తి పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు. నంద్యాల జిల్లా లింగాపురం గ్రామంలో పత్రిజీ జన్మదినం మరియు శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి ఆదిశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా నవాబ్పేట శ్రీ కార్తిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే, ఇజ్రాయెల్ లోనా పార్క్ లో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ అవతరణ దినోత్సవ వేడుకలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పత్రిజీ జన్మదినాన్ని పురస్కరించుకొని పిరమిడ్ మాస్టర్స్ ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. చక్కటి జ్ఞానాన్ని అందించిన పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేశారు. తదుపరి పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలను ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాము, నర్సాగౌడ్, గంగాధర్, శ్రీనివాస్, సాయి కుమార్, సంతోష్, సంజీవ్, లింబద్రి తదితర ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇజ్రాయెల్లో అందరూ ఆత్మజ్ఞానులు, అందరూ ధ్యానం చేయాలని, అందరూ శాకాహారులు కావాలని మనస్ఫూర్తిగా ఆ విశ్వాన్ని, ఆ యూనివర్సల్ని, మన విశ్వగురుని కోరుకుంటున్నాం. హో పత్రిజీ, జయ పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. పత్రిజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పత్రిజీ గారి జన్మదిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో పత్రిజీ విశ్వ చైతన్య శక్తి పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలుబాక మాస్టర్స్ భాస్కర్, బాలకృష్ణ, శ్రీలక్ష్మి, వీరన్న, సంధ్య ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ శోభ విచ్చేశారు. పత్రిజీ జన్మదినం సందర్భంగా నూతన పిరమిడ్ 18x18 పిరమిడ్ను ప్రారంభించారు. తదుపరి వారి ఆత్మజ్ఞాన సందేశాన్ని అద్భుతంగా అందించారు. అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా ధ్యానముద్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎనర్జీని ఇక్కడ నిర్మించుకొని ఇటు ఈ భూమి ఎదుగుదలకు, అటు మన ఎదుగుదలకు ఏకకాలంలో అవకాశం ఉండేది ఒక్క పిరమిడ్ ధ్యానం మాత్రమే. ఆ ధ్యానానికి అవకాశం కల్పించినటువంటి ఆలబాక ధ్యానులకి మనం కృతజ్ఞతలు తెలపవలసి ఉంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం లింగాపురం గ్రామంలో పత్రిజీ జన్మదినం మరియు శాకాహార ర్యాలీ కార్యక్రమాలు నందికొట్కూర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పత్రిజీ జన్మదినం సందర్భంగా మాస్టర్స్ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ధ్యానం మరియు శాకాహార ప్రాముఖ్యతను అందరికీ తెలియజేశారు. ఈ క్రమంలో వేమన మరియు బ్రహ్మం గారి పద్యాలలోని అంతరార్థాన్ని చాలా చక్కగా బోధించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్ మరియు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామాక్రమమున నీవు మనుజునిగా మారుతివి, పరిణామాక్రమమున నీవు మనుజునిగా మారుతివి, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు. నెల్లూరు జిల్లా వింజమూరు మాస్టర్ నారాయణమ్మ గృహంలో శ్రీనివాస మర్కాబా పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వింజమూరు మాస్టర్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లాయర్ శ్రీనివాసులు, నారాయణ, పవన్, నారాయణ రెడ్డి, గుప్తా తదితరులు పాల్గొని పిరమిడ్ను ప్రారంభించారు. అనంతరం కేక్ కటింగ్, కోలాటం,
శాకాహార ర్యాలీలతో పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తవారు మరియు పిరమిడ్ మాస్టర్స్ 400 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రం బళ్ళారి ఆదిశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాస్టర్ రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ ధ్యాన గీతాలతో మరియు పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని అందరితో పంచుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ಈ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪತ್ರಿಜಿಯವರ ಹುಟ್ಟುಹಬ್ಬ ಇವತ್ತು ನಾವು ಎಷ್ಟು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಆಚರಣೆ ಮಾಡ್ಬೇಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಅದನ್ನ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪತ್ರಿಜಿಯವರು ನನ್ನ ಹುಟ್ಟುಹಬ್ಬದ ದಿನ ಕೇಕ್ ಕಟ್ ಮಾಡ್ರಿ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಮಾಡ್ರಿ ಅಂತಂದೇಳಿ ಅವರು ಎಳ್ಳಂಟಿ ಕೂಡ ಇಷ್ಟಪಡಲ್ಲ. ಅವ್ರು ನಿಜವಾಗ್ಲೂ ಅವ್ರ ಹುಟ್ಟುಹಬ್ಬದ ದಿನ ಉದಾಹರಣೆ ನೀವು ನೋಡ್ತೀರಿ, ನಮ್ಮ ದೇಶದ ಪ್ರಧಾನಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ನೆಹರು ಚಾಚಾ ಅಂತಂದೇಳಿ ಕರಿತೀವಿ. నెల్లూరు జిల్లా నవాబ్పేట శ్రీ కార్తిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ ఎర్రయ్య, లలిత కుమారి ఇచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పత్రిజీ గురించి తెలియజేశారు. ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. తదుపరి విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పత్రిజీకి శుభాకాంక్షలు తెలియజేసి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకేనా? ఓకే, చెప్పాలి. చిన్నప్పటి నుంచే పిల్లలు ధ్యానం చేయాలని మా గురువు గారు అందరూ చెప్పి ఒక 1 రూపీ తీసుకోము. ఎందుకంటే పిల్లలందరూ ఆనందంగా ధ్యానం చేయాలి, ఆనందంగా ఉండాలని ఈ పత్రి సార్ ఒక ముఖ్య ఉద్దేశం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదినోత్సవ వేడుకలను ఆత్మకూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు శ్రీనివాస్, నారాయణ, పవన్ మరియు తదితర మాస్టర్స్ పాల్గొని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రిజీ ఆత్మజ్ఞానాన్ని మరియు పత్రిజీతో వారికున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. అనంతరం చిన్నారులతో సహా సామూహిక ధ్యానం నిర్వహించారు. కర్నూలు జిల్లా మెట్పల్లి శ్రీ సాయి దత్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలు మెట్పల్లి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మెట్పల్లి పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ రమాదేవి పాల్గొని ఆత్మజ్ఞానం అందించారు. అనంతరం చక్కని ధ్యాన గీతాలతో వేడుకలు జరుపుకున్నారు. తదుపరి ధ్యానం చేయడం ద్వారా కలిగే లాభాలను అలాగే అక్కడికి విచ్చేసిన వారి అనుభవాలను అందరితో పంచుకున్నారు. ధ్యానం చేసిన తర్వాత ఆయన సూక్ష్మ శరీర ధ్యానం చేసిండు. ఆయన ఎదుక జన్మలన్నీ చూసుకున్నాడు. ఆయన కూడా ఈయనలాగా మూడో కన్ను ఇచ్చుకున్నది అన్నీ చూసుకున్న తర్వాత ఈయనకి ఏమనిపించిందంటే నేను హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసుకోవాలి అనిపించి హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసుకుంటానని అనుకుంటే ధ్యానంలో కూర్చుంటే నువ్వు గత జన్మలలో వందల సంవత్సరాలు నువ్వు ధ్యానమే చేసినవు. ఇప్పుడు నువ్వు ధ్యానం చేయడానికి కాదు, ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయడానికి నువ్వు. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో 5వ వార్షికోత్సవం మరియు పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలను పెద్దాపురం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ సీతాకుమారి విచ్చేశారు. పత్రిజీ జయ జయ నాదాల మధ్య వేడుకలు అద్భుతంగా నిర్వహించారు. అనంతరం మాస్టర్ సీతాకుమారి తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. నేను రోజు నిన్ను తొక్కుతున్నాను, కానీ తప్పదు. నన్ను క్షమించు తల్లి. నీకున్న సహన శక్తిని నాకు ప్రసాదించమ్మా.
మరలా నేను నిద్రపోయే వరకు నన్ను జాగ్రత్తగా చూసి బాధ్యత నీదే అంటే అమ్మ పొలగించిపోతుందట. కనీసం రోజులో ఒక్కసారైనా లక్ష్మి ప్రొద్దున మంచం మీద ఎక్కగానే. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బత్తలపల్లి మాస్టర్ సమక్షంలో జై హో పత్రిజీ అంటూ నినాదాలతో ఆనందోత్సాహాల మధ్య అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రతి ఒక్కరూ శాకాహారులుగా ఉండాలంటూ, ధ్యానులుగా జ్ఞానులుగా మారాలంటూ, దివ్య ఆత్మజ్ఞాన స్వరూపులుగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన గీతాలతో, ఆటపాటలతో అంగరంగ వైభవం ఈ వేడుకలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డాక్టర్ అనిల రమేష్ దంపతుల స్వగృహంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పత్రిజీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణారెడ్డి ధ్యానం వల్ల తాను పొందిన లాభాలను తెలియజేశారు. పత్రిజీ 6 ఆధ్యాత్మిక సిద్ధాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం చక్కని ఆటపాటలతో అందరికీ ఒక ఆనందాన్ని అందించారు. ఈ క్రమంలో మాస్టర్ శ్రీనివాసరావు, హేమంత్, లావణ్య, నవీన్ మరియు ఐనాపూర్ పిరమిడ్ మాస్టర్స్ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అరే ధ్యానం చేస్తున్నప్పటి నుంచి ఆ సార్ నాకు రావడం లేదని చెప్తున్నారు కదా, సరే మనం చేస్తుంటాం, దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు అయ్యేది ఉంది, ఉచితంగానే కదా, సరే చేస్తుంటామని నేను 2004 డిసెంబర్ 13 నుంచి రెగ్యులర్ చేస్తున్నా. మరి ఇప్పుడు 2023 అంటే దాదాపు 18 years కంప్లీట్ అయింది. ధ్యానం చేస్తున్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఆ మూర్ఛ వ్యాధి రావడం లేదు. ఇప్పుడు నేను ఎలాంటి హాస్పిటల్ మెడిసిన్స్ కానీ ఆయుర్వేదిక్ మందులు కానీ ఏవి వాడడం లేదన్నమాట. ఇది నాకు పత్రిగారు అందించే మొట్టమొదటి వాక్యం. ధ్యానం సర్వరోగ నివారిణి. తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎవరెవరికి ఏ రోగాలున్నా తగ్గుతున్న దానిలో భాగంగా నాకు తగ్గింది. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ మాస్టర్ శ్రీ మైసా మోహన్ గృహంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జయంతి వేడుకలు భైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాజేశ్వర్ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. పత్రిజీ జన్మదిన వేడుకలను ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మైసా లావణ్య, మైసా మోహన్ తదితరులు పాల్గొన్నారు. కందుకూరు పట్టణంలోని కోటరెడ్డి నగర్లో పత్రిజీ జన్మదినోత్సవాలు మాస్టర్ రోహిణి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మాస్టర్ సమక్షంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సతదర్శనం. నమస్కారం.